యా విభజన శక్తులను తరిమేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం, ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు. అవి విద్వేష దాడులున్న సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే యత్నం. ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు. సోమనాథ్ శౌర్య యాత్రలో మోడీ ధ్వజం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో భారతదేశం పైన సుంకాలు విధిస్తూ మనం ఏమనుకున్నాం, పిచ్చోడు అని అనుకుంటున్నాం, కానీ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఎవరు, ట్రంప్. ఎందుకు అంటే మోడీ జాతకం అంతా కూడా ట్రంప్ చేతిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో ఇక మోడీ జాతకం మరి అది ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ అని కొత్తగా ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది, ట్రంప్ దగ్గర ఏం సమాచారం ఉంది, ఎందుకు మోడీ భయపడతా ఉన్నాడు, మోడీ పని అయిపోయినట్టేనా, ఇదంతా కూడా ఒక్కసారి గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి మిత్రులారా. మోడీ పని కథమైనట్టేనా, మోడీ ఎరా ఈ యొక్క టర్మ్ తోటి క్లోజ్ అయినట్టేనా అనేటువంటి విషయాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ట్రంప్ పైన ఎందుకో ఒక్క మాట కూడా మోడీ మాట్లాడతలేడంటే, ట్రంప్ చేతిలో మోడీ జుట్టు ఉందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. సో ఇది వివాదం అంతా కూడా దీని వెనకాల ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, అంటే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వెనక కనీసం మోడీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ట్రంప్ యొక్క ఏదో పెద్ద వ్యూహం ఉన్నట్టుగా కనబడతా ఉంది. మరి ట్రంప్ చేతిలో మోడీ చిట్టా మొత్తం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అది భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కుదిపేసేటువంటి కొన్ని ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో అందుకే మోడీ ఎక్కడ కూడా ట్రంప్ పైన ఒక మాట కూడా మాట్లాడినట్టు పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ, ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్, దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ, దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీఫా హెచ్చరిక అంటూ చూస్తాం. రాజీకి రాకపోతే మీకు చుక్కలే, క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, రక్తపు వాంతులు ముక్కు నుంచి నెత్తురు అంటూ చూస్తాం. మధురో నిర్బంధం వేళ నిస్సాయస్తులకి వెనిజులా సైనికులు, అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇటు ఇరాన్ పైన దాడికి సిద్ధమైండు ట్రంప్, తర్వాత క్యూబా పైన దాడికి సిద్ధమైండు ట్రంప్. సో వాళ్ళు ఆ రెండు కంట్రీలో కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసి సో ఆ చమురు విషయంలోనే పెద్ద ఎత్తున ఆధిపత్యం చెలాయించే దిశగా కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అది ఎంతవరకు దారితీస్తుంది ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇరాన్ అంత ఈజీగా వదిలిపెడితే అనుకోవడానికి లేదు, క్యూబా కూడా అంత ఈజీగా వదిలిపెడుతుంది అనుకోవడానికి అయితే లేదు. సో మరి ట్రంప్ పైన యుద్ధం చేస్తారా, లేకపోతే ట్రంప్కు లొంగిపోయి మరి ఆ చమురును మొత్తం కూడా అమెరికాకి ఇచ్చేస్తారా అని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.